ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గం టూరిస్టులపై జరిగిన దాడి దేశాన్ని కలిచివేసింది. అమాయక ప్రయాణికులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారు, వారి లక్ష్యమేంటి? విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపిన ప్రకారం ఇది కేవలం ఉగ్రదాడి కాదు. ఈ దాడికి సంబంధించి విడుదల చేసిన వీడియోలో గతంలో భారత్ పై జరిగిన ఉగ్రదాడులను హైలైట్ చేశారు. పార్లమెంట్ పై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా దాడి, ఇలా పాక్ నుంచి జరిగే ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 350 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే పాక్ కుట్ర. మత ఘర్షణలను రెచ్చగొట్టి కశ్మీర్ ను మళ్లీ రక్తపాత ప్రాంతంగా మార్చాలనే పథకం. అయితే భారత్ సమాధానంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై సమగ్ర దాటిగా నిలిచింది. పాకిస్తాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది భారత సైన్యం. ఈ దాడుల్లో పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా తీసుకున్నామని కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖలు స్పష్టం చేశాయి.